జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాడు. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. మనం ఏ రీతిగా విజ్ఞాపన చేయాలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ తెలియపరుస్తున్నాడు. మెలకువ కలిగినటువంటి వారముగాను సమస్త విషయంలో ఎట్లా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండు నిమిత్తము సంపూర్ణమైనటువంటి లేదా పూర్ణమైనటువంటి పట్టుదలతో మనము విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి. నామకార్థమైనటువంటి విజ్ఞాపన చేసేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కానీ మొదటిగా ఏమన్నాడు చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమునందు అంటే ఏదో ఒక సమయం కాదు, కానీ మనము ప్రతిదినము ఆయనను గోజాడి అడగవలసినటువంటి వారముగా ఉండాలి. చూద్దాం మనం ఆ మాటలను. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములు అంటున్నాడు. చూడండి ఒక మాటను. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు. చూడండి అక్కడ, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుని ఉన్నటువంటి ఇల్లంతయు వ్యాపించెను. ఎక్కడది? పెంతుకోస్తు పండుగ దినమునందు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఇక్కడ ఏమన్నా చూడండి, విజ్ఞాపన ఎలా చేయాలంటే అందరము ఒక చోట ఏకీభవించినటువంటి వారముగా విజ్ఞాపన చేయాలి. ఆ పెంతుకోస్తు దినమందుప్పుడు ఆ పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. అప్పుడు వేగము ఒక బలమైనటువంటి గాలి వీచి ఒక ధ్వని ఆకాశము నుంచి అకస్మాత్తుగా కలిగెను. వారు కూర్చున్నటువంటి ఇల్లంతయు వ్యాపించెను. ఎందుకు వ్యాపించింది? చూడండి జాగ్రత్త. నా విజ్ఞాపన ఎలా ఉన్నది? సహోదరి సహోదరులారా, ఆయన అకస్మాత్తుగా రాబోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఎలా వస్తాడో నువ్వు మెలుకోగలిగి ఆయన వచ్చేటువంటి ఆగమన సమయాన్ని మనము కనిపెట్టేటువంటి వారముగా ఉండాలి. ఆయన దొంగవలి వస్తాడు, ఏకూజామును వస్తాడు. ఆయన ఎప్పుడొచ్చినా నీవు నేను ఎలా ఉండాలంటే సంసిద్ధత కలిగినటువంటి వారముగాను, ఏక మనస్సు భావం కలిగినటువంటి వారముగాను, ఆయనతో కొనిపోబడేటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించబడేటువంటి వారముగా నీవు నేను ఉండాలి. అటు అనుభవము, అటు పరిశుద్ధత నీవు నేను కలిగినటువంటి వారముగా ఉన్నామా సహోదరి సహోదరులారా? ఆ రీతిగా పరిశుద్ధాత్మతో మనము మమేకమై విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి. రెండవదిగా చూడగలిగితే అదే అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు. చూడండి ఆయన ఎట్లా రాబోతున్నాడు. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుక విభాగించబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఎలా వస్తాడో తెలియదు ఆయన చూడండి అగ్నిజ్వాలలాగా రాబోతున్నాడు. ఆ అగ్నిజ్వాలలో ఎవరు దహించిపోతారు? ఆత్మీయ స్థితిలో నిలవబడినటువంటి వారు. ఆయన రక్తములో, పరిశుద్ధమైనటువంటి రక్తములో కడగబడినటువంటి వారు అగ్నిజ్వాలలకు ఆహుతవుతారు. జాగ్రత్త. ఆయన ఏ రీతిగా ఈ లోకంలోనికి 2వ మారు వచ్చినా కానీ నీకు నాకు సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉన్నామా? ఆయన అగ్నిజ్వాలల వలె అంటున్నాడు. చూడండి, నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళను విభాగించబడుతుంది. మంచివారు ఒక విభాగముగా, దుర్మార్గులైనటువంటి వారు ఒక చోట క్రోడీకరించబడేటువంటి దినము ఆసన్నము కాబోతున్నది. నీవు ఏ గుంపులో ఉన్నావు? గంపలో ఉన్నావా? గుంపులో ఉన్నావా? గంపలో ఉంటే మంచిదే, కానీ గుంపులో ఉంటే జాగ్రత్త. గుంపులో ఉంటే జాగ్రత్త. జాగ్రత్త. ఎట్లా ఉండాలంటే ఆయనకు ఇంపైనటువంటి బిడ్డలముగా జీవించేటువంటి వారముగా ఉండాలి. 3వ మాట చూడగలిగితే లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయనకి విజ్ఞాపన ఎలా చేయాలంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనం అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ శరీరకారముగా పామురము వలె ఆయన మీదకు దిగి వచ్చును. అప్పుడు నీవు
నా ప్రియ కుమారుడవు నీ యందు నేను ఆనందించుచున్నానటువంటి ఒక గొప్ప శబ్దము ఆకాశము నుండి వచ్చును. కుమారుడు విన్నాడు తండ్రి పలుకుచున్నటువంటి మాటలు. పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది కుమారుని మీదకి? బాప్తీసం ఇచ్చి యోహాను ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు బాప్తీసం ఇస్తున్నాడో ఆకాశము తెరవబడినది. ఇదిగో పరిశుద్ధాత్మను పోలినటువంటి ఒక పామురము ఆయన భుజము మీద వాలినది. అక్కడ అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక గొప్ప శబ్దము కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు అయినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నటువంటి సహోదరి సహోదరులారా, మనం ఏ శబ్దమును వినగలుగుతున్నాం? ఏటి వింటున్నాం? ఆయన మాటలు వినగలుగుతున్నామా? మన యాచనలు ఆయన పాద సన్నిధికి చేర్చబడుతున్నావా? ఏ దినమైనా సరే నీవు నేను పరీక్షించుకుంటున్నామా? పరిశీలించుకుంటున్నామా? లోకానుసారమైనటువంటి జీవితంలోనే ఇంకను కొట్టిమిట్టాడేటువంటి వారముగా ఉన్నామా? చూడండి, తండ్రి పలికినటువంటి మాటలు కుమారుడు ఆలకించాడు. ఎప్పుడు ఆలకించాడు? ఎప్పుడైతే బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇచ్చినటువంటి తదుపరి ఆకాశము తెరవబడినది. పామురము వలె పరిశుద్ధాత్మ ఆయన భుజము మీద వాలినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. మరి ఆయన బిడ్డలమైన మన ద్వారా ఆయన ఆనందించగలుగుతున్నాడా? అట్టి పరవశములో ఆయన ఉండగలుగుతున్నాడా? ఆయన చిత్తానుసారముగా నీవు నేను నడిపించబడుతున్నామా? సహోదరి సహోదరులారా, వెచ్చగైనాను చల్లగైనాను ఉండాలి, కానీ నులివెచ్చిన జీవితము నీకెలా సోదరి సోదరుడని లేఖన గ్రంథం ఆ మాటలు తెలియపరుస్తున్నది. నీవు ఆయనకు ప్రియకుమారుడుగా నీవు జీవించగలుగుతున్నావా? ఇదే కదా విజ్ఞాపన, ఇదే కదా మన యాచన. ఏ రీతిగా నీవు నేను ఉండగలుగుతున్నటువంటి వారముగా ఉన్నాం. 4వ మాట చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములు అంటున్నాడు. చూడండి అక్కడ ఒక మాటను. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములు అంటున్నాడు. చూడండి ఒక మాటను. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నది. ఏమన్నాడు చూడండి, ఆయనకు కీర్తి కలిగేటువంటి వారముగా. నీకు స్వరం ఇచ్చాడు, కీర్తించగలుగుతున్నావా? నీకు చూపించాడు, వాక్యము చదవగలుగుతున్నావా? నీకు నోరిచ్చాడు, సత్య సువార్త ప్రకటించగలుగుతున్నామా? కాళ్ళు ఇచ్చాడు, దేవుని సన్నిధికి వేగిలిపడి నడిచి వచ్చేటువంటి వారముగా ఉన్నామా? నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, స్వరమంతా పోయాక స్వరమంతా పోయాక పాడాలని ఉంది నీ కీర్తన వినిపించుచున్నది. కేకనాకు ఒక కేకనాకు హృదయారణ్యములో నే కృంగిన సమయం. మనం ఎప్పుడైతే కృంగిపోతామో అలసిపోతామో నీవు నేను ఏమి చేయాలన్నా చేసేటువంటి స్థితిలో మనం ఉండము. గొంతులో ప్రాణం ఉండగానే ఆయన ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి వారముగా ఉండాలి. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్యమునకు ఎట్లా ఉంటుందంటే సంత కరువుగా ఉంటుంది. ఏంటి సంత కరువు అనేటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. ఎందుకంటున్నాడు సంత కరువు అని? ఆ మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాల్లో ఉంచున్న మాట. మరియు
మీరు మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచినటువంటి జలాతిశయమును బట్టి ఫలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి అమర్త్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దేవుడైనటువంటి మహిమ స్వరూపుడగు తండ్రి తాను తెలుసుకునేందున మీకు జ్ఞాపకము ప్రత్యక్షత నగుదడకు మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సొత్తైనటువంటి ప్రజలమైన మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మరి తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? నిత్యము ఎన్ని మార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎన్ని మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉన్నాం? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని లేఖన గ్రంథంలో ఉన్నటువంటి సత్యమైనటువంటి మాటలు విలుచున్నటువంటి మనము యథార్థముగా జీవించాలని ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నామా? ఐదవదిగా చూడగలిగితే అదే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో అంటున్నాడు. చూడండి, ఆయన మనకు ఒక ముద్రను అనుగ్రహించాడు. ఏంటి ఆ ముద్ర? చూద్దాం. 13వ వచనములో అంటున్నాడు చూడండి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత ముద్రించబడితిరి. మనం ఎట్లా ఉన్నాం ఇప్పుడు? వాక్యమైనటువంటి ఆత్మచేత ముద్రించబడినటువంటి నీవు నేను, నీ స్థితి నా స్థితి ఎలా ఉన్నది? నీ విజ్ఞాపన నా విజ్ఞాపన ఎలా ఉన్నది? నీ యాచన నా యాచన ఎలాగున్నది? ముద్రించబడినటువంటి వారముగా ఉన్నామా? లోక సంబంధులుగానే జీవిస్తున్నామా? ముద్రించబడ్డా మంచిదే, రక్షించబడ్డా మంచిదే, ఆరాధన కూడా చేస్తున్నా మంచిదే. కానీ ఆయన ఆత్మచేత ముద్రించబడి నడిపించబడుతున్నామా? పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం సహోదరి సహోదరులారా. చూద్దాం. మనము తీతుకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనము రక్షించెను. చూడండి, మనం ఏ విధంగా రక్షించబడ్డాము? పరిశుద్ధాత్మ రక్తము ద్వారా మనము రక్షించబడ్డాం. నికోదేము అంటున్నాడు పరిసయ్యుడు, అయ్యా నేను ఎలా తల్లి గర్భంలోనికి మరలా ప్రవేశించి జన్మించగలనంటే ప్రభు సాదృశ్యం చెప్పాడు. నూతన జన్మ అంటే ఏమంటున్నాడు అక్కడ? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే పాతవన్నీ గతించిపోవాలి, ఇదిగో సమస్తము నూతనపరచబడాలి. అంటే నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడవడిక ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారమైనటువంటివిగా. అక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యం మ్యాటర్ చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఒప్పుకున్నాం పాపములను. అయా నేను ఎన్నటికీ వాటి జోలికి నేను వెళ్ళను, ఇదిగో బ్రతుకుట నీ కొరకే నేను జీవిస్తానని ఒప్పుకొని ఆయన రక్తములో మన పాపములన్నింటినీ కడుగుకున్నటువంటి వారముగా ఉన్నాం. కడుగుకున్నటువంటి నీవు నేను వదిలివేసినటువంటి వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నామా? నూతనమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నామా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని
లేఖన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం వింటున్నాము, కానీ ఏ రీతిగా సరిచేసుకున్నటకు ప్రయత్నం చేస్తున్నాం. చివరిగా చూడగలిగితే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. ఇక్కడ చూడండి, ఎలీషాకు సమయము ఆసన్నమవుతున్నది. దేవుడు పిలుపు అందుకున్నాడు. ఎలీషా వెళ్ళబోతున్నాడు. చూడండి, మరణమును చవిచూడకుండా దేవుని చెంతకు చేర్చబడినటువంటి వారిలో ఆనోకు, ఏలియా మాత్రమే ప్రముఖమైనటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ ఏలియాకు ఎలీషా అనేటువంటి శిష్యుడు ఒకరున్నారు. ఆయనతో అంటున్నాడు శిష్యుడితో, ఇదిగో ఎలీషా, ఏలియా చెప్తున్నటువంటి మాటలు, యెహోవా నన్ను యెరికోకు రమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడనే నిలువు, నేను యెరికో వెళ్ళి ప్రభు యొక్క ఆ మాటలను గ్రహిస్తానంటే నేను నిన్ను విడిచి ఉండనయ్యా. ఇది చిసరికం. చూడండి, దైవజనుడితో ఈ మాటలు పలుకుచున్నటువంటి మాటలు. నేను ఒక్కడే ఉండలేనయ్యా, నేను కూడా నీ వెంట వస్తానన్నాడు. వచ్చే దారి మార్గంలో అనేక సంభాషణలు ఉన్నాయి. ఆ వచనమంతా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అయ్యా నాకు ఒక వరం ఇవ్వమని అడిగినప్పుడు నేను ఇవ్వటకు నేను అర్హుడను కాదన్నాడు ఎలీషాకు. ఏలియా అన్నాడు, ఇదిగో నా సమయం ఆసన్నం అవుతున్నది, ప్రభువు పిలుస్తున్నాడు నన్ను, నేను ప్రభువు చెంతకు వెళ్ళబోతున్నాను అన్నప్పుడు ఎలీషా అన్నాడు, అయ్యా నాకు ఒక వరం ఇవ్వమన్నాడు, అది నా చేతిలో లేదు, తండ్రి చేతిలో మాత్రం ఉన్నదని ఏలియా ఎలీషాకు మనం చేసి తెలియపరిచినటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడైతే యెరికోకు వెళ్ళాడో ప్రభు పిలువును అందుకొని వాయువ్య రూపంలో దేవతలతో కొనిపోబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తన దుప్పటి, తన మీద ఉన్నటువంటి అంగి ఎలీషా మీద పడినదో ఆటోమేటిక్ ఏమొచ్చేసింది? వరములు కృమ్మరించబడినవి. జాగ్రత్త, దేవుని సేవకుల యొక్క పాదములు మన ఇంటిలో ఆ దుమ్ము రాలితే అది శ్రేష్టకరమైనటువంటి దీవెన. చూడండి, అడిగాడు, పొందుకోవాలని ప్రయత్నించాడు, కానీ ఎలీషా ఏలియా ఏమన్నాడు, అది నా చేతుల్లో లేదు, తండ్రి చిత్తానుసారమే జరగవలసిందన్నాడు. ఎప్పుడైతే ఆ రుమాలు ఊడి ఎలీషా మీద పడినదో అడిగినటువంటి వరము పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. నిజముగా చూడండి, మన విజ్ఞాపన యాచనలు ఎలా ఉండాలంటే ప్రభువు పాదాల చెంత కన్నీరు విడుచుతూ నేను విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి. మరి ఈ అనుభవాలు కలిగి నేను విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉన్నామా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క లేఖన గ్రంథము సూటిగా స్పష్టముగా మనందరిని హెచ్చరిస్తున్నది. మరి హెచ్చరికలను నేను వినగలిగి దేవుని చెంతకు చేర్చబడేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక. ప్రార్థన అవసరతలుంటే దయతో తెలియపరచండి.